వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 27 సైకిల్లో ఫైనల్ చేరాలంటే సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగే 2 టెస్టుల సిరీస్ కీలకం కానుందని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రస్థానంలో నిలవవచ్చునని అభిప్రాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ ఈ కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ కు చాలా కీలకమన్నాడు. ప్రత్యేకించి సౌత్ ఆఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి ఆ జట్టును ఓడిస్తే ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయన్నాడు. పాకిస్తాన్ జట్టుతో 1-1తో డ్రా చేసుకున్నప్పటికీ తమ ఫామ్ పై నమ్మకం ఉందన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో మెరుగ్గా రాణించామని, సఫారీలపై జోరు కొనసాగిస్తామన్నాడు. అటు తన వ్యక్తిగత ఫామ్ పైన సిరాజ్ మాట్లాడాడు. తాను మంచి లయతో బౌలింగ్ చేస్తున్నానని, దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుస్తాయన్నాడు. ఈ సిరీస్ లో ఎదురయ్యే సవాళ్ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 7 మ్యాచ్లు ఆడి 26.54 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్ ను టీమిండియా డ్రాతో ప్రారంభించింది. ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత సొంత గడ్డపై వెస్టిండీస్ తో జరిగిన 2 టెస్టుల సిరీస్ ను 2-0తో స్వీప్ చేసింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా 61.5 విన్నింగ్ పర్సెంటేజ్తో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్ 2లో ఉన్నాయి. గత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా త్రుటిలో ఫైనల్ బెర్త్ను కోల్పోయింది. అగ్రస్థానంలో నిలిచి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుకున్నాయి. సౌత్ ఆఫ్రికా విజేతగా నిలిచింది. సౌత్ ఆఫ్రికాతో నవంబర్ 14 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. కోల్కతా వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఇటీవల పాక్ టూర్లో 2 టెస్టుల సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఐపీఎల్లో ఆడుతూ భారత్ పిచ్లపైన సఫారీ క్రికెటర్లకు మంచి అవగాహన ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.